వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే మీరు స్లిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే అలసందల పులుసు తయారు చేసుకుంటాం రండి. చాలా బాగుంటుంది. ఇదైతే ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటాం రండి. వీడియోకి వెళ్తాం. మీరు వీడియో స్లిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇదైతే ముద్దకి రైస్కి చాలా బాగుంటుంది అలసందల పులుసు. వీడియోకి వెళ్తాం రండి. ఈరోజైతే అలసందల పులుసు తయారు చేసుకుంటాం రండి. ఇదైతే రైస్కి ముద్దకి చాలా బాగుంటుంది. అలసందలు, పచ్చి అలసందలు దీంట్లో పులుసు తయారు చేసుకుంటాం రండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పచ్చి అలసందలో పులుసు తయారు చేసుకుంటాం రండి. ఇదైతే ఒక 3 hours నానబెట్టుకోండి. ఈ పులుసులో చేసుకుంటే రైస్కి ముద్దకి చాలా బాగుంటుంది. మీరైతే వీడియో స్లిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఎలా చేయడం మీకు తెలుస్తుంది రండి ఫ్రెండ్స్. ఇది అలసందలో ఒక 3 hours నానబెట్టుకోండి. వాటర్లో కడిగి బాగా కడగండి. కడిగేసి నానబెట్టండి. hours నానబెట్టుకోండి. 3 hours నానిన తర్వాత తయారు విధానం చూస్తామండి. పచ్చి అలసందల పులుసులకి కావలసిన పదార్థాలు: టమోటా తీసుకున్నాను, వెల్లుల్లి, అల్లం కొంచెం తీసుకున్నాను, కొబ్బరి కొంచెం తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసిన వంకాయలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి. కడాయి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఆనియన్ వేసుకోండి. ఫ్రై చేసుకోండి. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చింతపండు నానబెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి. ఇంకా వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసుకోండి. వేసుకొని ఇది పచ్చి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ముక్కలను వేసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఆనియన్, టమోటో, అల్లం, వెల్లుల్లి ఫ్రై చేసిన తర్వాత ఎప్పుడైతే కొబ్బరి ముక్కలు వేసుకోండి. వేసుకొని 1 టైం బాగా కలుపుకోండి. ఇది ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టండి గ్యాస్. ఇప్పుడైతే ముందుగా నానబెట్టిన చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. నానబెట్టిన అలసందలను కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు. అందులో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొంచెము వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసిన తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడైతే చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి. వేసుకొని 1 టైం బాగా కలుపుకోండి. అయితే ధనియాల స్పూన్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇది ఫ్రై ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోండి. ఇక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి. అయిన తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకోండి. ఇప్పుడైతే ఇది ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకోండి. మిక్సీ జార్ కొంచెం వేసుకోండి. మిక్సీ పెట్టుకోండి. నైస్గా మిక్సీ పెట్టుకోండి. పెట్టుకున్నాను. ఇలా నైస్గా పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో తయారు చేసుకుంటాం. మనమైతే ముందుగా నానబెట్టిన అలసందలు దీంట్లో వేసుకోండి. మిక్సీకి వేసిన మిశ్రమాన్ని తీసి దీంట్లో వేసుకోండి. అలసందల్లో వేసుకోండి.
ఇప్పుడైతే 2 టంబ్లర్ వాటర్ వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. బాగా 1 టైం కలుపుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3-4 విజిల్ పెట్టుకోండి. తర్వాత విజిల్ అంతా తీసుకోండి. కుక్కర్ మూత తీసుకోండి. కుక్కర్లో ఒక 15 నిమిషాలు అలసందల పులుసు తయారైపోయింది చూడండి. ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి. స్టవ్ అంటించుకొని ఒక 2 నిమిషాలు పెట్టుకోండి. ఇప్పుడైతే తాలింపు తయారు చేసుకుంటాం రండి. ఇదైతే ముద్దకి రైస్కి చాలా బాగుంటుంది. పులుసు ఇలా చేసుకుంటే 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కడాయి పెట్టుకోండి. తాలింపుకు తర్వాత ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఆవాలు వేసుకోండి. చిటపట అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ కావాలి. ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటాం రండి. ఇదైతే తయారైపోయింది. తయారైపోయింది అలసందల పులుసు. చాలా రుచిగా చాలా టేస్ట్గా బాగుంటుంది. మీరు ఒక టైం ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీరు ఒక టైం ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.